హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు మీ పట్టు శారీ బ్లౌజెస్ పాడవకుండా మీరు ఎక్కడైనా అకేషన్స్కి వెళ్ళినప్పుడు సింపుల్గా ఎలా క్యారీ చేయాలని నేను చూపిస్తాను. మీ దగ్గర కనుక ఇలాంటి జిప్ కవర్ ఉంటే దాన్ని పడేయకుండా మీరు ఇలా యూజ్ చేసుకోండి. ఈ కవర్లో నాకు 2x2 బ్లౌజ్ పీసెస్ వచ్చాయి, సో నేను దీన్ని ఇలా యూజ్ చేసుకుంటున్నాను. మీ బ్లౌజెస్ని నీట్గా ఒకసారి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఇలా నీట్గా సర్దుకోండి. ఇలా కాకుండా మీరు బీరువాలో నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలనుకున్నా కూడా ఇలా నీట్గా సర్దుకొని బీరువాని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలా ఇందులో ఒక 3 బ్లౌజెస్ దాకా పడతాయండి. ఇలా నీట్గా ప్యాక్ చేసుకొని మీ బ్యాగ్లో ఒక సైడ్కి సర్దుకుంటే మీ బ్లౌజెస్ నీట్గా ఉంటాయండి. తర్వాత ఇలాంటి జిప్స్ లేని ఓపెన్ బ్యాగ్స్ ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలాంటి ప్రెస్ బటన్స్ ఉంటాయి కదండి, బ్లౌజెస్కి డ్రెస్సెస్కి స్టిచ్ చేస్తుంటారు కదా, వాటిని తీసుకోవాలి. ఇప్పుడు ఒక పెన్ తీసుకొని బ్యాగ్కి మార్కింగ్ వేసుకోవాలి. ఫస్ట్ బ్యాగ్ని ఈక్వల్గా ఇలా పెట్టుకోవాలి. ఇలా రెండు వైపులా ఈక్వల్గా పెట్టుకున్న తర్వాత మార్కింగ్ ఎలా ఈజీగా వేసుకోవాలని చూపిస్తాను. ఒక సూది తీసుకొని 2 సైడ్స్ ఇలా దూర్చాలి. ఇలా దూర్చిన తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఇలా ఉంది కదా, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ సూదికి రౌండ్గా మార్కింగ్ వేసుకోవాలి. అలాగే ఇంకో వైపు కూడా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాగ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ థ్రెడ్ తీసుకోవాలి. ఇప్పుడు బటన్ తీసుకొని మార్క్ వేసుకున్న ప్లేస్లో పెట్టుకొని ఫస్ట్ లోపల నుంచి కుట్టుకోవాలి. ఇలా 4 సైడ్స్ స్టిచ్ చేసేసుకోవాలి. ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఇందులో నేనైతే నా దగ్గర ఉన్న స్టిక్కర్ ప్యాకెట్స్ని పెట్టుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు ఏవైనా వేరే కూడా పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.